హలో గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అప్రిషియేషన్. ఓకే, సో పర్సంటేజెస్ కాన్సెప్ట్ మీద మనం చెప్పుకుంటున్నాం. సో ఈరోజు నేను మీకు ఎలక్షన్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ప్లేస్మెంట్ పేపర్స్లో మోస్ట్ ఆఫ్ ద పేపర్స్లో ఎలక్షన్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది. ఓకే, సో ఏం లేదు, ఇట్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. మన తెలిసే ప్రాసెస్. ఇప్పుడు ఒక ఎలక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఇద్దరు క్యాండిడేట్స్ ఉండాలి. ఐ మీన్ టూ పార్టీస్ మినిమం టూ క్యాండిడేట్స్ ఉండాలి. ఐ మీన్ ఎన్ని పార్టీస్ అయినా ఉండొచ్చు, బట్ మినిమం టూ క్యాండిడేట్స్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనకి కేటగిరీస్ ఏంటంటే ఓటర్స్. ఓకే, ఓట్స్. ఇప్పుడు ఈ ఓట్స్లో మనకి ఎన్ని క్యాస్ట్ అయినాయి, ఎన్ని క్యాస్ట్ అవ్వలేదు. క్యాస్ట్, నాట్ క్యాస్ట్. ఓకే, అంటే ఎంతమంది ఓట్లు వేశారో ఎంతమంది వేయలేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్యాస్ట్ అయిన ఓట్స్లో వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని, ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని. ఓకే, సో దిస్ ఈజ్ అ జస్ట్ కాన్సెప్ట్. ఓకే, ఇది మీ మైండ్లో ఉంచుకొని మన ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయాలి. ఓకే, సో ఈ టూ క్యాండిడేట్స్ని క్వశ్చన్స్ ఎలా వేస్తారంటే ఫస్ట్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి, సెకండ్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి, ఇలా వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని, ఇన్వాలిడ్ ఓట్స్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్స్, అందులో ఎన్ని క్యాస్ట్ అయినాయి, ఎన్ని క్యాస్ట్ అవ్వలేదు, మళ్ళీ క్యాస్ట్ అయిన ఓట్స్లో వ్యాలిడ్ అండి, ఇన్వాలిడ్ అండి. ఓకే, రైట్. సో చేద్దాం చూడండి. In an election between two candidates, first candidate got 80% of total valid votes. If 10% of total 1,80,000 votes are invalid, find the number of votes that second candidate got. Okay, ఇప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్. ఫస్ట్ క్యాండిడేట్కి 80% వచ్చినాయి. ఓకే, మొత్తం వ్యాలిడ్ ఓట్స్లో అలా ఉంచండి. అయితే 10% ఆఫ్ ఈ ఓట్స్లో 10% ఇన్వాలిడ్. అయితే సెకండ్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వస్తున్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ క్యాండిడేట్కి 80% వస్తుంది, అంటే సెకండ్ క్యాండిడేట్కి ఎన్ని వస్తాయి, 20%. అంతే కదా, ఇద్దరే కదా ఉన్నది. ఫస్ట్ క్యాండిడేట్కి 80% అంటే సెకండ్ క్యాండిడేట్కి 20% ఓట్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు 20% మనం ఏం చేయాలి, వ్యాలిడ్ ఓట్స్ కదా. ఇప్పుడు 10% దీనిలో ఇన్వాలిడ్ అంటే 90% కదా వ్యాలిడ్. 90% ఆఫ్ 1,80,000 ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ వ్యాలిడ్ ఓట్స్లో మనం 20% ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఓట్స్ సెకండ్ క్యాండిడేట్కి వచ్చినాయి. అర్థమైనాయి మీకు? సో సెకండ్ క్యాండిడేట్ ఎన్ని ఓట్స్ వచ్చినాయి అంటే 20% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. అంతే కదా. ఓకే, అర్థమైందా? సో 20% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అంటే 90% ఆఫ్ 1,80,000. దట్ మీన్స్ నేను పర్సంటేజెస్ ఫస్ట్ పార్ట్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, ఇలా ఆఫ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే సింప్లీ మల్టిప్లై చేయాలి. 20% 20/100, 90% అంటే 90/100 ఇంటూ 1,80,000. ఓకే, ఇంకా 2 zeros మొత్తం 4 zeros క్యాన్సిల్ అయినాయి. 2 9s 18 100 ఇంటూ 18. ఇప్పుడు 18 ఇంటూ 18 స్క్వేర్ 324 2 zeros. సో 32,400 సెకండ్ క్యాండిడేట్కి వచ్చినాయి. ఇన్ని ఓట్స్ వచ్చినాయి. ఓకే, అర్థమైందా? దట్స్ ఇట్, సింపుల్. ఓకే, నెక్స్ట్ చూడండి. In an election between two candidates, 68 votes were declared invalid. 68 votes invalid. Okay. Winner got 52% of valid votes and won by 98 votes. Find total number of votes. ఇప్పుడు మొత్తం ఓట్స్ అయినా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని క్యాస్ట్ అయినా ఎన్ని క్యాస్ట్ అవ్వలేదు ఇవ్వలేదు, కాబట్టి అది వదిలేయండి. మనకి వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఇచ్చాడు. ఆల్రెడీ ఇక్కడ ఇన్వాలిడ్ ఓట్స్ ఇచ్చేసారు. సో చూడండి, మొత్తం టోటల్ ఓట్స్లో ఇన్వాలిడ్ ఓట్స్ ఇచ్చేసారు ఇక్కడ 68. మనం వ్యాలిడ్ ఓట్స్ మీద ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో మనం వ్యాలిడ్ ఓట్స్ 100 యూనిట్స్ అనుకుందాం. ఓకే, దట్ మీన్స్ 100 పార్ట్స్. ఓకే, అయితే 52% ఆర్ వ్యాలిడ్. 52% వ్యాలిడ్ అంటే ఇది విన్నర్. ఓకే, 52% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ విన్నర్ గాట్. సో ఈ 100 వ్యాలిడ్ ఓట్స్లో 52% ఇతనికి వచ్చింది, అంటే మిగతా ఎంత ఉంది, 48% లోజర్. సో ఇప్పుడు ఇద్దరికి ఎన్ని యూనిట్స్ డిఫరెన్స్ ఉంది, 4 యూనిట్స్ డిఫరెన్స్ ఉంది, అంతే కదా. ఈ 4 యూనిట్స్ ఎంత అంట, 1/98. ఈ విన్నరు 98 ఓట్స్తో గెలిచాడు. ఓకే, అంటే 4 యూనిట్స్ 98 ఓట్స్. ఓకే, అంటే ఒక యూనిట్ వచ్చేసి ఎంత, 98/4. ఓకే, మనం ఇప్పుడు వ్యాలిడ్ ఓట్స్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మన టార్గెట్. ఇన్వాలిడ్ ఓట్స్ మన దగ్గర ఉన్నాయి, రెండు కలిపితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తాయి. ఓకే, సో వ్యాలిడ్ ఓట్స్ ఏమనుకున్నాం మనం, 100 యూనిట్స్ అనుకున్నాం. ఇప్పుడు 1 యూనిట్ ఈక్వల్ 98/4. సో ఇప్పుడు వ్యాలిడ్ ఓట్స్ కనుక్కున్నాం అంటే 100 ఇంటూ 98/4. ఓకే, 425. సో 25 ఇంటూ 98. ఇప్పుడు 2 digit నెంబర్ మల్టిప్లికేషన్కి నేను ప్రీవియస్ వీడియోలో ట్రిక్ చెప్పాను. ఓకే, మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. ఇక్కడ 8 5s are 40, 04, 2 9s 18. ఓకే,
అలా ఉంచాలి. ఇప్పుడు క్రాస్గా మల్టిప్లై చేయాలి. 2 8 16, ఓకే 2 5 9 8 ఉన్నాయి కదా, క్రాస్గా మల్టిప్లై. 2 8 16, 9 5 45. ఓకే 16 45 ఎంత 61 కదా. సో 61 + 4 65 5, ఇక్కడ 6 దీనికి యాడ్ చేయాలి. సో 6 యాడ్ చేస్తే 24. సో 2450, దీస్ ఆర్ ద వ్యాలిడ్ ఓట్స్. ఓకే వ్యాలిడ్ ఓట్స్. ఇక్కడతో మన ఆన్సర్ అయిపోలేదు. ఇన్వాలిడ్ ఓట్స్ అంతా 68 యాడ్ చేయండి. 68 యాడ్ చేస్తే 8 11. సో 2518, దీస్ ఆర్ ద టోటల్ ఓట్స్. అర్థమైందా? ఇన్వాలిడ్ ఓట్స్ మనకి ఇచ్చారు ఇక్కడ. ఇన్వాలిడ్ ఓట్స్ 68, వ్యాలిడ్ ఓట్స్ మనం కనుక్కున్నాం. టోటల్ ఓట్స్ అన్నీ యాడ్ చేయాలి. గాట్ ఇట్? ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్, in an election between two candidates, 20% votes declared invalid and the winner got 70% of valid votes. Okay, and he won by 9,600 votes. Okay, find number of votes in voting list. So, and valid votes అంటే ఇక్కడ రెండు కనుక్కోవాలి మనం. అంటే ఓటర్స్ ఓటింగ్ లిస్ట్ అంటే మొత్తం ఇన్వాలిడ్ ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్ రెండు కనుక్కోవాలి, మొత్తం ఓట్స్ కనుక్కోవాలి. సో టోటల్ ఓట్స్ ఏంటి? ఇన్వాలిడ్ ఓట్స్ ప్లస్ వ్యాలిడ్ ఓట్స్. ఓకే ఓకే సో ఇప్పుడు ఎలక్షన్ 20% ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ వదిలేయండి. ఇప్పుడు ఇంకా 80% వ్యాలిడ్ కదా. ఓకే, ఇప్పుడు మనం టోటల్ ఓట్స్ ఉన్నాయి కదా, టోటల్ ఓట్స్ని మనం 100 తీసుకుందాం. అందులో చూడండి జాగ్రత్తగా, అందులో 20% ఇన్వాలిడ్ అని ఇచ్చారు. ఓకే, సో 20% ఇన్వాలిడ్ తీసేయండి పక్కకి, 80% వ్యాలిడ్. ఓకే, సో ఇప్పుడు 80%లో విన్నర్కి ఎంత వచ్చినాయి? 70% వచ్చింది. 80%లో 70% అంటే 56. ఓకే ఓకే 56 అయిపోయింది. ఇది విన్నర్కి వచ్చింది. లూజర్కి 56 పోతే ఇంకెంత? 24. ఓకే 56 24 80. ఓకే, హీ వాన్ బై 9,600. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 32 యూనిట్స్. ఓకే, అయితే మనకి ఇక్కడ ఇంత డిఫరెన్స్తో గెలిచాడు. ఇక్కడ ఎన్ని ఓట్స్తో గెలిచారో ఇచ్చారు. సో 32 యూనిట్స్ వచ్చేసి 9,600 ఓట్స్ అయితే ఒక యూనిట్ ఎంత? 9,600 బై 32 అంతే కదా. సో 32 3s. సో 1 యూనిట్ ఈక్వల్ టు 300. ఓకే, సో ఇప్పుడు 1 యూనిట్ ఈక్వల్ టు 300 కాబట్టి టోటల్ మనం ఎంత అనుకున్నాం? 100 యూనిట్స్ అనుకున్నాం. ఓకే, సో 100 యూనిట్స్ అంటే 100 ఇంటూ 300, దట్ మీన్స్ 30,000. దీస్ ఆర్ ద టోటల్ ఓట్స్. మీకు అర్థమైందా? ఫస్ట్ టోటల్ ఓట్స్ 100 యూనిట్స్ తీసుకున్నాం. దీంట్లో 80% వ్యాలిడ్ ఉన్నారు, 20% పక్కన పెట్టండి. సో 80 యూనిట్స్లో మనం ఫైండ్ అవుట్ చేసాం. సో టోటల్ ఓట్స్ 30,000. టోటల్ ఓటర్స్ ఇన్ ఓటింగ్ లిస్ట్ అంటే దట్ మీన్స్ టోటల్ ఓట్స్. ఇందులో మనం నెక్స్ట్ ఏంటి? వ్యాలిడ్ ఓట్స్ కూడా కనుక్కోవాలి. వ్యాలిడ్ ఓట్స్ ఇప్పుడు 20% ఇన్వాలిడ్ అంటే వ్యాలిడ్ ఓట్స్ 80%. సో 80% ఆఫ్ 30,000 మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎంత? 80/100 ఇంటూ 30,000 అంటే 2 zeros క్యాన్సిల్. 8 3s 24, 3 zeros. సో 24,000. దీస్ ఆర్ ద వ్యాలిడ్ ఓట్స్. ఓకే, అర్థమైందా? రైట్, నెక్స్ట్ చూడండి. In an election between two candidates, first candidate got 55% of total valid votes. Okay, 20% of total votes are invalid. If total number of votes is 7,500, find number of total valid votes issued by second candidate. So జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్యాండిడేట్కి 55% వచ్చింది. ఓకే, వ్యాలిడ్ ఓట్స్లో. ఇప్పుడు మొత్తం ఓట్స్లో 20% ఇన్వాలిడ్ అన్నారు, అంటే 80% మనకి వ్యాలిడ్. ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 7,500. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. ఇందులో మనకు కావాల్సిన వ్యాలిడ్ ఓట్సే కావాలి. ఇన్వాలిడ్ ఓట్స్ మనకు ఎందుకు? ఎందుకంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ రిసీవ్డ్ బై సెకండ్ క్యాండిడేట్. సో వ్యాలిడ్ ఓట్స్ అంటే 20% ఇన్వాలిడ్ కాబట్టి 80%. సో 80% ఆఫ్ దిస్ నెంబర్ ఇదేంటిది? వ్యాలిడ్ ఓట్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్యాండిడేట్కి ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్యాండిడేట్కి 55% వచ్చినాయి. ఓకే, అంటే సెకండ్ క్యాండిడేట్కి ఎంత వస్తాయి? 45% కదా. సో 45% ఆఫ్ 80% ఆఫ్ 7,500 సాల్వ్ చేస్తే మనకి ఓట్స్ వస్తాయి. అంటే 45/100 ఇంటూ 80/100 ఇంటూ 7,500. 2 zeros క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు 0 క్యాన్సిల్ చేద్దాం. ఓకే, అంటే 2 టేబుల్లో 2 5s 2 4s. ఓకే, 5 9s 45. ఓకే, 9 4s 36 ఇంటూ 75. ఓకే, 36 ఇంటూ 75 చేస్తే ఎంత వస్తుంది? యూ విల్ గెట్ 2,700 వస్తుంది. ఓకే, సాల్వ్ ఇట్. సో అతనికి 2,700 ఓట్స్ వచ్చినాయి. ఓకే, రైట్, నెక్స్ట్ చూడండి. In an election between two candidates, 10% voters did not vote.
2,500 votes declared invalid and winner got 55% of valid votes won by 2,000 votes. Find the number of votes in the voting list. ఓకే, ఇక్కడ 2,500 ఇన్వాలిడ్ ఓట్స్ అని ఇచ్చేసారు. ఇప్పుడు మనం టోటల్ ఓట్స్ కనుక్కోవాలి. టోటల్ ఓట్స్ అంటే నేను చెప్పాను ఇన్వాలిడ్ ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్. ఇన్వాలిడ్ ఓట్స్ మనకు ఆల్రెడీ తెలిసిపోయినాయి. మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది వ్యాలిడ్ ఓట్స్ ఒకటే. సో వ్యాలిడ్ ఓట్స్ని మనం 100 యూనిట్స్ తీసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు విన్నర్కి ఎంత వచ్చినాయి? 55% వచ్చినాయి. అంటే లూజర్కి ఎంత వస్తాయి? 45%. ఓకే, విన్నర్ లూజర్. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఎంత? 10. సో 10 యూనిట్స్ ఓట్స్తో ఇతను గెలిచారు. అంటే ఇక్కడ ఇచ్చారు 1/2000 ఓట్స్. సో 10 యూనిట్స్ 2000 ఓట్స్ అంటే 1 యూనిట్ వచ్చేసి 200. ఓకే, మొత్తం వ్యాలిడ్ ఓట్స్ 100 యూనిట్స్ అనుకుందాం కదా. సో 100 × 200 దట్ ఈస్ 20,000 వ్యాలిడ్ ఓట్స్. ఓకే, 20,000 వ్యాలిడ్ ఓట్స్ ప్లస్ ఇన్వాలిడ్ 2,500 అంటే 2,500. దట్ మీన్స్ 22,500. దీస్ ఆర్ ద టోటల్ ఓట్స్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 10% ఓటర్స్ డిడ్ నాట్ ఓట్. 10% ఓట్ అవ్వలేదు మొత్తం ఇన్ని ఓట్స్ అంటే మొత్తం 90% ఓట్ అయినాడు. సో దీంట్లో 90% ఫైండ్ అవుట్ చేయాలి. సో 90/100 × 22,500. ఓకే, 2 zeros క్యాన్సిల్ చేస్తే మీకు 225 × 90. 9 5s 45, 9 2s 18, 22, 18. ఓకే, సో దీస్ ఆర్ ద రిమైనింగ్ 90% ఓట్స్. ఓకే ఓకే, సో ఈరోజు నేను ఇంకో కాన్సెప్ట్ మీకు చెప్పబోతున్నాను. అది ఏంటంటే వెన్ డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని మనం పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు. చాలామంది తెలిసే ఉంటుంది వెన్ డయాగ్రామ్స్, బట్ ఒకవేళ తెలియకపోతే మీరు ఇప్పుడు నేర్చుకోవచ్చు. అది అంత కష్టమేం కాదు, ఈజీయే. సో చూడండి, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్ 40% కెన్ స్పీక్ ఓన్లీ హిందీ, 25% కెన్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్, రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కెన్ స్పీక్ బోత్ లాంగ్వేజెస్. సో హౌ మెనీ స్టూడెంట్స్ కెన్ స్పీక్ ఇంగ్లీష్? ఓకే, సో ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్ని యూస్ చేసుకొని ఈ పర్సంటేజెస్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో ఫస్ట్ మనం 2 సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి, హిందీ, ఇంగ్లీష్. ఓకే, హిందీ, ఇంగ్లీష్. ఇది హిందీకి, ఇది ఇంగ్లీష్కి. ఓకే, హిందీకి ఇంగ్లీష్కి రెండింటికి ఉన్న కామన్ పార్ట్ ఇది కదా. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ఫిజికల్గా హిందీ, ఇంగ్లీష్ రెండు చదివే వాళ్ళు కామన్గా మనం దీనిలో వేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి 40% కెన్ స్పీక్ ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళు 42%. ఓకే, దీనిలో వేయండి. నెక్స్ట్ 25% కెన్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్, 25%. ఓకే, ఓన్లీ ఇంగ్లీష్. సో రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కెన్ స్పీక్ బోత్ లాంగ్వేజెస్. వాళ్ళు ఎంతో మనకు తెలియదు, అంటే బోత్ లాంగ్వేజెస్ మాట్లాడడం ఎంతో తెలియదు. సో ఇప్పుడు మొత్తం స్టూడెంట్స్ మనం 100% తీసుకుందాం. ఓకే, ఇది 40 కదా. 40 + 25 65 మనం సబ్ట్రాక్ట్ చేస్తే 35%. సో ఆ మిగతా వాళ్ళు 35%. అర్థమైందా? సో హౌ మెనీ స్టూడెంట్స్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఎంతమంది మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేవాడు 25% అండ్ ఇంగ్లీష్ హిందీ మాట్లాడేవాడు 35 కదా. సో 25% + 35% దట్ ఈజ్ ఈక్వల్ టు 60%. సో 60% ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనకి ఇచ్చారు 60 స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం. 60 స్టూడెంట్లో 60% అంటే ఎంత వస్తుంది? 60% ఆఫ్ 60 స్టూడెంట్స్. ఓకే, అంటే 36. సో 36 స్టూడెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడతారు. అర్థమైందా? సో ఇలా మీరు డయాగ్రామ్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ చూడండి. In examination 35% students failed in one subject, 42% failed in one subject, 15% failed in both subjects. Okay, find number of students who failed only in one subject. ఒక సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో మనం క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చేసారు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉన్నారు కదా. సో ఇది సబ్జెక్ట్ 1 తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది సబ్జెక్ట్ 2 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు 35% ఫెయిల్డ్ ఇన్ వన్ సబ్జెక్ట్, 42% ఫెయిల్, 15% ఫెయిల్ ఇన్ బోత్, 15% ఫెయిల్ ఇన్ బోత్ కదా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండింటికి కామన్గా ఉన్న నెంబర్ వేసుకోవాలి. 15 తర్వాత 35% కదా. సో ఇప్పుడు సబ్జెక్ట్ 1లో మనం చూసుకుంటే 35% ఫెయిల్ అయ్యారు. ఆల్రెడీ 15 వేస్తాం కాబట్టి ఇక్కడ 20 వేయాలి. సో జాతకం నేను చెప్పేది వినండి. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు 15 మొత్తం 35 స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ వన్ సబ్జెక్ట్ 1లో తీసుకుంటే 35 ఉండాలి కాబట్టి సబ్జెక్ట్ 1 సర్కిల్ తీసుకుంటే మొత్తం 35 ఉండాలి. ఆల్రెడీ 15 ఉంది కాబట్టి 20 వేసాను. ఓకే, ఇప్పుడు 42 అంటే ఇక్కడ 15 ఉందంటే అది 27 ఇక్కడ. ఓకే, సబ్జెక్ట్ 2. అయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్ ఓన్లీ ఇన్ వన్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడ 20%,
ఇక 27%. ఓకే, ఈ రెండింటిని తీసుకొని మనం యాడ్ చేయాలి. 20 + 27 47%. సో 47% స్టూడెంట్స్ ఒక సబ్జెక్ట్లో మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఓకే, మొత్తం స్టూడెంట్స్ 2500 మంది. సో 47% ఆఫ్ 2500 అంటే 47/100 ఇంటూ 2500. 0 0 క్యాన్సిల్. 47 ఇంటూ 25 చేయండి. ఇందాక చెప్పినట్టే 5 7 35, 4 2 8 కదా, 4 5 20, 20 + 14 34, 34 + 6 37. సో దట్ ఈస్ 1175. దిస్ ఈస్ ద టెక్నిక్. సో 1175 మంది స్టూడెంట్స్ ఒక్క సబ్జెక్ట్లో మాత్రమే ఫెయిల్ అయ్యారు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడండి. ఇన్ ఎగ్జామినేషన్ 65% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ సైన్స్, 60% passed in history, 40% passed in both. Okay, if 90 students failed in both subjects, find total number of students who attend for exam. ఇప్పుడు ఎంతమంది ఫెయిల్ అయ్యారో ఇచ్చారు, ఇక్కడ పాస్ పర్సంటేజెస్ ఇచ్చారు, మొత్తం స్టూడెంట్స్ మనం కనుక్కోవాలి. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సైన్స్ హిస్టరీ రెండే ఉన్నాయి మన, ఇప్పుడు సైన్స్ ఒకటి, హిస్టరీ ఒకటి. ఓకే, 40% పాస్డ్ ఇన్ బోత్, 40. ఓకే, ఇప్పుడు 65 పాస్డ్ ఇన్ సైన్స్. 65 అంటే ఇంకా 25. అర్థమైందా? 25 + 40 65. ఓకే, ఇది 60 అంటే ఇది 20. ఓకే, 20 పాస్డ్ ఇన్ హిందీ. 40 + 20 60 సరిపోయింది కదా హిస్టరీ. ఓకే, ఇప్పుడు 90% స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యాడు. ఇదంతా ఏంటి? పాస్ పర్సంటేజ్. మనకి ఫెయిల్ పర్సంటేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఈ పర్సంటేజ్, ఒక పర్సంటేజ్ అంత స్టూడెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది పాస్ పర్సంటేజ్, ఇది పాస్ పర్సంటేజ్, మొత్తం యాడ్ చేయండి. 25 + 20 45 + 40 85. సో 85% పాస్ అయ్యారు స్టూడెంట్స్. ఓకే, సో మొత్తం 100లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. 100లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత మిగిలింది? 15%. సో 15% ఈజ్ ద ఫెయిల్డ్ పర్సంటేజ్. సో ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు? 19 మెంబర్స్. 15% 90 అయితే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 100% ఎంత అవుతుంది? సింపుల్. సో ఎంత అవుతుంది అంటే 90/15 × 100. 15 6 0 90, 6 × 100 600. సో మొత్తం 600 మంది ఉన్నారు. 600 మంది ఎగ్జామ్కి వచ్చారు. ఓకే, చూడండి 4th క్వశ్చన్. సో ఇక్కడ మొత్తం మనకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ. ఓకే, సో 3 సర్కిల్స్ మనం యూజ్ చేయాలి ఇక్కడ. 1 2 3. ఓకే, అంటే మ్యాథ్స్, ఇది ఇంగ్లీష్, ఇది హిందీ. ఓకే, మనం ఎప్పుడు నోట్ చేసేటప్పుడు కామన్ పాయింట్ నుంచి రావాలి. ఇప్పుడు 3 సబ్జెక్ట్స్, మొత్తం 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు 2%. సో 2%. ఇప్పుడు మ్యాథ్స్, ఇంగ్లీషు చూద్దాం. మ్యాథ్స్, ఇంగ్లీషు రెండు ఫెయిల్ అయిన వాళ్ళు 5% కదా. మ్యాథ్స్, ఇంగ్లీష్కి కామన్ ఇదే కదా, కామన్ పార్ట్ ఇదే. ఆల్రెడీ దీంట్లో 2 ఉంది, అంటే ఇక్కడ మనం 3 వేయాలి. ఓకే, అలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్లీష్, హిందీ చూద్దాం. ఇంగ్లీషు, హిందీ 10%. ఇంగ్లీషు, హిందీ పార్ట్ ఇదే కదా, 10%. బట్ అక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 8. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాథ్స్, హిందీ బోత్ రెండు 15%. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 13. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క దానికి మనం నోట్ చేద్దాం. మ్యాథ్స్లో ఫెయిల్ అయిన 20% కదా, ఇప్పుడు కౌంట్ చేయండి. 13 + 2 15 + 3 18. ఆల్రెడీ మ్యాథ్స్లో 18 కంప్లీట్ అయిపోయింది, అంటే ఇక్కడ 2%. ఇప్పుడు ఇంగ్లీష్ అంతా, ఇంగ్లీష్ 15%. 15 అంటే 3 to 7. ఓకే, సారీ 3 to 5 5 8 13, అంటే ఇక్కడ 2 15%. నెక్స్ట్ 13 to 15 15 8 23. నెక్స్ట్ ఇక్కడ 25% హిందీలో ఫెయిల్ అయినారు, ఇక్కడ 23 ఉందంటే ఇక్కడ 2%. ఓకే, ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇదంతా మొత్తం ఫెయిల్ అయిన వాళ్ళే కదా. మనకి ఇప్పుడు ఫైండ్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్ హూ పాస్డ్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్. ఓకే, మొత్తం 3 సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇదంతా ఫెయిల్ పర్సెంట్ కాబట్టి అన్నీ యాడ్ చేయండి. 2 3 5 5 2 7 7 2 9 9 8 17 17 13 30 32. సో 32% మొత్తం ఫెయిల్ అయిన స్టూడెంట్స్. సో పాస్ పర్సంటేజ్ ఎంతమంది పాస్ అయ్యారు కనుక్కోవాలంటే మొత్తం 100%. 100% - 32% చేస్తే ఎంతమంది పాస్ అయ్యారు వస్తుంది. దట్ ఈజ్ 68%. ఓకే, సో 68% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. గాట్ ఇట్?